ఇప్పుడు ఈ ఆర్కిటెక్ట్ ఎవరైనా చేయాలి అంటే ఈ కోర్స్కి ఎలాంటి ఫస్ట్ అసలు ఎలాంటి మనం కోచింగ్ తీసుకోవాలి, అలాగే ఎక్కడ తీసుకునే అవకాశం ఉంటుందండి కోచింగ్? తీసుకున్న తర్వాత కోచింగ్ అయిపోతుంది, వీళ్ళు ఎంట్రన్స్ రాస్తారు, అంతా అయిపోయిన తర్వాత ర్యాంక్లో ఎన్ని మార్క్స్ వాళ్ళకి కనీసం రావాల్సి ఉంటుంది? అంటే అర్హత మార్కులు ఉంటాయి కదా, క్వాలిఫికేషన్కి ఎన్ని మార్క్స్ రావాలి? అలాగే కాలేజెస్ చాలా ఎక్కువే ఉన్నాయా అండి? జనరల్గా మేడం ఆర్కిటెక్చర్ కోర్సు చేయాలనుకుంటే సో ఎవరైనా అంటే 10+2 అండ్ 10+2 అంటే 10+ ఇంటర్మీడియట్ లేకపోతే 10+ డిప్లొమా. సో ఇది అయిపోయిన క్యాండిడేట్ అంటే 10+2 అండ్ 10+ డిప్లొమా అయిన క్యాండిడేట్ మ్యాథ్స్ బేస్ అనేది పక్కా, మ్యాథమెటిక్స్ అనేది వాళ్ళ సబ్జెక్ట్లో పక్కా ఉండాలి. ఎంపీసీ చేయాలి, ఎస్, ఎంపీసీ అనేది ఎంఈసీ చేయాలి, లేదు అంటే సో 100% మ్యాథ్స్ అనే బ్యాక్గ్రౌండ్తోని రావాలి. ఇప్పుడు కొత్తగా బైపీసీ ఎంపీసీ రెండు కలిపి వస్తుంది, బై ఎంపీసీ అంటారు. అప్పట్లో ఉండేది మేడం, మధ్యలో తీసేసినారు, మళ్ళీ చేసేసారు. బట్ మ్యాథ్స్ అనేది 100%. సో ఇందులో ఇంకా ఎంపీసీ ఉంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటే కూడా ఇంకా వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. సో ఫిజిక్స్ గురించి తెలిసి ఉంటుంది, కెమిస్ట్రీ గురించి తెలిసి ఉంటుంది. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ గురించి ఎందుకు తెలిసి ఉండాలి అని అంటున్నా అంటే, ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంటుంది మేడం, బిల్డింగ్ నువ్వు హిల్లీ ఏరియాస్లో కడతా ఉంటావు, ఆ విండ్ కానీ ఆ వెదర్ కానీ సో ఇవన్నిటికీ ఫిజిక్స్లో మనకి బ్యాలెన్సింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో అది కూడా సో ప్లస్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఎంపీసీ ఇంకా చాలా బెటర్. సో ఎంపీసీ అంటే విత్ మ్యాథ్స్ బేస్ అనేది పక్కా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే 10th అయిపోయాక డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్ కూడా ఉంటుంది. డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్ లేకపోతే డిప్లొమా ఇన్ సివిల్ ఏదన్నా, బట్ మ్యాథ్స్ బేస్ ఉండాలి. చేసిన తర్వాత దీంట్లో 2 టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి మేడం, జేఈఈ మెయిన్స్ పేపర్ 2 బీఆర్క్. సో నాటా అనేది ఇంకోటి ఉంటుంది. ఈ జేఈఈ మెయిన్స్ పేపర్ 2 బీఆర్క్ అనేది ఇది కూడా ఆల్ ఇండియా ఎగ్జామ్, మొత్తం టోటల్ ఆల్ ఇండియా. నాటా కూడా ఆల్ ఇండియా మొత్తం ఎగ్జామ్. ఇప్పుడు మనకి చాలామంది డౌట్స్ ఏమంటారు అంటే జేఈఈ మెయిన్స్ పేపర్ 2 అండ్ నాటా అనేది, అంటే నాటా అనేది ఓన్లీ స్టేట్ వైజ్ ఎగ్జామా, స్టేట్కి సంబంధించిన ఎగ్జామేనా అని అనుకుంటారు. అంటే లైక్ టీఎస్ఎంసెట్, ఏపీఎంసెట్ లెక్కనే నాటా కూడా అలాగే అనుకుంటారు. కానీ నాటా అనేది కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కండక్ట్ చేస్తుంది నాటా ఎగ్జామ్. జేఈఈ మెయిన్స్ వచ్చేసి మనకి ఏదైతే జేఈఈ మెయిన్స్ పేపర్ 1 వాళ్ళు ఉన్నారో సో జేఈఈ మెయిన్స్ కూడా కండక్ట్ చేస్తారు, వాళ్ళే కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే స్ట్రీమ్ అనేది ఒకటే ఎంట్రన్స్కి ఒకటే కోర్స్కి ఒక స్ట్రీమ్, బట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది డిఫరెంట్. అంటే డిఫరెంట్ ఇట్ మీన్స్ ఇదొక డిపార్ట్మెంట్ అదొక డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్. ఈ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మొత్తం టోటల్ 400 మార్క్స్ ఉంటుంది. ఈ 400 మార్క్స్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది, డ్రాయింగ్ ఉంటుంది, యాప్ట్యూడ్ ఉంటుంది, జనరల్ యాప్ట్యూడ్ ఉంటుంది, ఆర్కిటెక్చర్ యాప్ట్యూడ్ కూడా ఉంటుంది. సో ఇందులో జేఈఈ మెయిన్స్ పేపర్ 2లో క్వాలిఫై వచ్చేసి డిపెండింగ్ అపాన్ అంటే ఆ ఇయర్ ఎంతమంది జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాశారు, జేఈఈ మెయిన్స్ పేపర్ 2 బీఆర్కి రాశారు, దాన్ని బట్టి ఎంతమంది అంటే క్యాస్ట్ని బట్టి ఏ క్యాస్ట్కి ఎంతమంది రాశారు, ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ని బట్టి లాస్ట్కి మనకు ఒక క్వాలిఫైయింగ్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు. అంటే ఎవ్రీ ఇయర్ మార్క్ ఉంటూ వస్తుంది. ఒక ఫిక్స్డ్ 80 మార్క్స్ వస్తే ఇంత, ఇది ఇంత పర్సెంటేజ్ ఇంత అనేది లేదు. అంటే ఎవ్రీ ఇయర్ చెప్పలేం, ఒక 1-2% ఇంత 82% వస్తే నువ్వు క్వాలిఫై, 72% వస్తే నువ్వు క్వాలిఫై అన్నట్టు. అంటే ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ అటెంప్ట్ చేసిన బట్టి క్వాలిఫై మార్క్ అనేది ఉంటుంది. ఎస్. అండ్ నాటా ఎగ్జామ్కి వచ్చేసి మేడం ఇది కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది వాళ్ళు రన్ చేస్తున్న ఎగ్జామ్. ఇప్పుడు జేఈఈ మెయిన్స్ వచ్చేసి జేఈఈ మెయిన్స్కి సంబంధించిన కాలేజీలు వేరే ఉన్నాయి, నాటాకి సంబంధించిన కాలేజీలు వేరే ఉన్నాయి. అంటే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే ఇప్పుడు హైదరాబాద్ ఉంది మేడం, మన హైదరాబాద్లో చాలా టైప్ అంటే ఒకటి గవర్నమెంట్ యూనివర్సిటీ ఉంది అండ్ ఒక 10 నుంచి 12 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఒక 2-3 ఉన్నాయి. సో జేఈఈ మెయిన్స్ రాసిన తర్వాత నాకు ప్రైవేట్ కాలేజీలో సీట్ రావాలి అంటే కష్టం. జేఈఈ మెయిన్స్ స్కోర్తో వస్తుంది, అది ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ జేఈఈ మెయిన్స్ రాసిన వాళ్ళకి కూడా మేము కౌన్సిలింగ్లో మార్క్స్ తీసుకుంటాము, సో ఆ కౌన్సిలింగ్లో ఆ ర్యాంకుని బట్టి మీకు ఇస్తాం అనేది ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇంట్రడ్యూస్ చేశారు. జేఈఈ మెయిన్స్ రాస్తే కూడా ఆర్కిటెక్చర్లో కౌన్సిలింగ్లో సీట్ వస్తుంది అనేది. నాటా రాస్తే ఏమవుతుంది అంటే ఈ నాటా అనే ఎగ్జాము కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బాడీ ఏదైతే అది ఉందో వాళ్ళే మొత్తం దీన్ని రూల్ చేస్తున్నారు కాబట్టి
ప్రతి ఒక్క స్టేట్కి సపరేట్ ఓన్లీ ఆర్కిటెక్చర్ కాలేజెస్ ఒక 10 to 15, 10 to 20, 25 వరకు స్టేట్లో సపరేట్ ఈ నాటా ఎగ్జామ్ రాస్తే ఉండే కాలేజీలు ప్రతి ఒక్క స్టేట్కి ఉన్నాయి అన్నట్టు. ఈ నాటా ఎగ్జామ్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. ఈ ఆల్ ఓవర్ ఇండియాలో నువ్వు ఎట్లా అంటే మేడం, ఇప్పుడు TSMSET ఉంది మేడం, APMSET ఉంది. APMSET రాస్తే నువ్వు ఏపీలోనే వస్తుంది సీట్ అనేది, తెలంగాణలో రాదు. నాటా అనేది అలా కాదు. నువ్వు నాటా ఎగ్జామ్ రాస్తే నేను హైదరాబాద్లో 10 కాలేజీలు ఉన్నాయి. ఈ 10 కాలేజీలో నేను ఆర్కిటెక్చర్ చేయాలి హైదరాబాద్లో అంటే నాటా స్కోర్ అనేది ఒకటి వస్తుంది. నాటా మొత్తము వచ్చేసి మనకి 200 మార్క్స్ మేడం. నాటా ఈ 200 మార్క్స్లో జనరల్ ఒక 1 year బ్యాక్ బిఫోర్ ఈ పాండమిక్ ఏమైంది అంటే మేడం, లాస్ట్ ఇయర్ కూడా ప్యాటర్న్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవ్వుకుంటూ వస్తుంది ఈ నాటా అనేది. ప్రతి ఒక్కటి ఇది మెయిన్గా అసలు మెయిన్ ఇంపార్టెంట్. స్టూడెంట్ ఎవరైతే చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్, అంటే లాస్ట్ ప్రతి ఇయర్ నాటా ఎగ్జామ్ అనేది ఏమవుతుందంటే చేంజ్ అవ్వుకుంటూ వస్తున్నది మేడం. సో ఈ పాండమిక్ వల్ల ఏమవుతుంది అంటే ఒక ఆర్కిటెక్చర్ చేయాలనుకున్న స్టూడెంట్ బయటికి వచ్చి ఇన్స్టిట్యూట్లకు వచ్చి ట్రైనింగ్ తీసుకోవడం కాకుండా ఆన్లైన్లో అయిపోయింది మొత్తం. అండ్ ఇది వచ్చేసి కొంచెం డ్రాయింగ్ కానీ ఇవన్నీ క్రియేటివిటీ సబ్జెక్ట్ కాబట్టి నాటా వాళ్ళు ఏం చేసినారంటే డ్రాయింగ్ పార్ట్ తీసేసి ఓన్లీ యాప్టిట్యూడ్ పెట్టినారు. నాటా 200 మార్క్స్లో 125 క్వశ్చన్స్ ఉంటుంది, టోటల్ 200 మార్క్స్ ఉంటుంది. ఈ 200 మార్క్స్లో కూడా అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఎట్లుంటుందంటే 1 మార్క్, 2 మార్క్, 3 మార్క్, అంటే క్వశ్చన్ లెవెల్ని బట్టి మార్క్స్ అనేది వస్తుంది. దాని డిఫికల్టీ లెవెల్ని బట్టి మార్క్స్ అనేది మనకు వస్తుంది. లాస్ట్ ఇయర్ అట్లా లేదు. లాస్ట్ ఇయర్ ఏముంది, పాండమిక్ ఉన్నా కూడా డ్రాయింగ్ ఉంది. జనరల్గా నాటాలో డ్రాయింగ్ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, ఆర్కిటెక్చర్ యాప్టిట్యూడ్ ఉంటుంది, అండ్ మ్యాథ్స్ కూడా లాస్ట్ 2 years బ్యాక్ యాడ్ చేశారు. బట్ ఇయర్ ఏమైపోయింది అంటే మొత్తం అదంతా తీసేసి ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ పార్టే 200 మార్క్స్ యాప్టిట్యూడ్ పార్ట్, అండ్ 80 ఈజ్ ద క్వాలిఫైయింగ్ నాటా. సో అట్లా పెట్టారు. సో నాటాకి జేఈ మెయిన్స్కి కూడా డిఫరెన్స్ ఏంది అని చాలామంది అడుగుతారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసినా నీకు ఆర్కిటెక్చర్లో సీట్ వస్తుంది, నాటా రాసినా కూడా ఆర్కిటెక్చర్లో సీట్ అనేది వస్తుంది. బట్ నా మ్యాండేటరీ ఏంది అంటే నాటా అనేది నాటా అండ్ జేఈ మెయిన్స్ 2 రాస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఒక స్టూడెంట్ నేను ఆర్కిటెక్చర్ చేయాలి అనుకున్నప్పుడు 2 ఎగ్జామ్లు రాస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అందులో వచ్చిన స్కోర్ కార్డు ర్యాంక్ తీస్తారు, ఇందులో వచ్చిన స్కోర్ తీసి ర్యాంక్ తీసి పెట్టేస్తూ ఉంటారు. సో అండ్ ఇంకొకటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే మనకి కాలేజెస్ ఎలా ఉన్నాయి అంటే మేడం, జేఈ మెయిన్స్ రాస్తే మనకి SPAS అని ఉంటుంది. ఇప్పుడు బీటెక్ ఉంటుంది మేడం, జేఈ మెయిన్స్ పేపర్ 1 బీటెక్ రాస్తే బీటెక్ జేఈ మెయిన్స్ రాసిన తర్వాత అందులో క్వాలిఫై అయితే అడ్వాన్స్ ఉంటుంది. అడ్వాన్స్ క్వాలిఫై అయితే మళ్ళీ నీకు మంచి NITs, IITsలో సీట్ వస్తూ ఉంటుంది. సో సేమ్ ఇట్లనే జేఈ మెయిన్స్ పేపర్ 2 రాశాక వాడు క్వాలిఫై అయితే SPAS అనేది ఉంటుంది, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్. ఇది ఇండియా మొత్తంలో 3 ఉన్నాయి మేడం. 3 SPAలు ఉన్నాయి, 5+ NITs ఉన్నాయి, అండ్ మిగతా ఇంకా కొన్ని కాలేజెస్ కూడా ఉన్నాయి. అంటే జేఈ మెయిన్స్ ద్వారా డైరెక్ట్ సీట్ వచ్చే కాలేజెస్. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ నాటా త్రూ కూడా చాలా పెద్ద కాలేజెస్ ఉన్నాయి. సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఇందాక బివిదోసి అని చెప్పాను. సో అట్లాంటి మంచి ఆర్కిటెక్ట్స్ చదివిన కాలేజెస్ హైదరాబాద్లో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి. సో నాటా త్రూ కూడా మన ఆంధ్ర సైడ్ కూడా ఉన్నాయండి. ఆంధ్ర యూనివర్సిటీ, ఓకే, మన విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ కానీ, విజయవాడ విశ్వేశ్వరయ్య, సో అట్లాంటి గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఈ నాటా యాక్సెప్ట్ చేసేది, జేఈ మెయిన్స్ యాక్సెప్ట్ చేసేది ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయి. జేఈ మెయిన్స్ రాస్తే మనకి సపోజ్ నాకు జేఈ మెయిన్స్లో సీట్ వచ్చింది, బట్ నేను హైదరాబాద్లోనే చేయాలనుకుంటే ఆ కాలేజ్ లేదు హైదరాబాద్లో. అంటే జేఈ మెయిన్స్ ద్వారా నాకు హైదరాబాద్లోనే ఆ కాలేజ్ ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఇందాక నేను మాసప్ ట్యాంక్లో ఒక కాలేజ్ JNFU అని అన్నాను. ఇయర్ పెట్టారు, ఓకే, ఇయర్ అంటే తీసుకుంటున్నారు. లాస్ట్ 2 years నుంచి జేఈ మెయిన్స్ మార్క్ కూడా కౌన్సిలింగ్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. బట్ డైరెక్ట్ సీట్ అనేది ఈ జేఈ మెయిన్స్ పేపర్ 2 రాస్తే SPAS, NITsలోనే మనకు డైరెక్ట్ వస్తూ ఉంటుంది దాని ర్యాంక్ ప్రకారం. బట్ నాటా రాస్తే ఎలా ఉంటుందంటే నేను
హైదరాబాద్ నాది, బట్ నేను బెంగళూరులో ఆర్కిటెక్చర్ చేయాలనుకుంటే నాటా రాసి నాటా స్కోర్ తీసుకొని బెంగళూరులో ఆర్కిటెక్చర్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ స్కోర్ తీసుకెళ్ళి ఆర్కిటెక్చర్ కౌన్సిలింగ్లో పెడితే అక్కడున్న ర్యాంక్ దాన్ని బట్టి నాకు అక్కడ సీట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో కూడా ఆర్కిటెక్చర్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. ఎంసెట్ కౌన్సిలింగ్లో ఎట్లా బీటెక్కి సంబంధించి ఎంసెట్ కౌన్సిలింగ్, మెడికల్ కౌన్సిలింగ్ ఇవన్నీ జరిగినట్టు ఆర్కిటెక్చర్ కౌన్సిలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఎవ్రీ స్టేట్కి సపరేట్గా ఆర్కిటెక్చర్ కాలేజెస్ ఉన్నాయి, ఆర్కిటెక్చర్ కౌన్సిలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. అది జరిగినప్పుడు నాకు బెంగళూరు చేయాలంటే బెంగళూరు వెళ్ళి బెంగళూరులో నా నాటా స్కోర్ అప్లై చేసేస్తే అక్కడున్న స్టేట్లో నా ర్యాంకుని బట్టి వచ్చేస్తాయి. హైదరాబాద్ వచ్చేస్తే హైదరాబాద్. అంటే ఈ కోర్సు మనం ఎక్కడ చేసినా కూడా ఎక్కడన్నా చెయ్యొచ్చు. స్పెసిఫైడ్గా ఈ స్టేట్కి ఇదే ఉంది, ఆ స్టేట్కి ఇదే ఉంది అనేది లేదు. ఆర్కిటెక్చర్ మొత్తంలో ఉన్నాయి 2 ఎంట్రన్స్లు, జేఈఈ మెయిన్స్ పేపర్ 2 BR అండ్ నాటా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు బీటెక్ చేయాలి అనుకుంటే ఎంసెట్లో మనకు సీట్ వచ్చినా రాకున్నా, ఎంసెట్లో నువ్వు క్వాలిఫై అయినా కాకున్నా మనకు సీట్ అనేది ఇస్తారు. మేనేజ్మెంట్ కోటాలోనో ఎట్లనైనా మనం ఏదైనా తీసుకోవచ్చు. ఆర్కిటెక్చర్లో నాకు సీట్ అంటే నేను క్వాలిఫై కాలేదు, ఏదర్ జేఈఈ మెయిన్స్ కానీ నాటోలో కానీ రెండిట్లో నేను కూడా క్వాలిఫై కాలేదు, నా దగ్గర డబ్బులు నేను నాకు సీట్ కొనుక్కుంటా అంటే మాత్రము ఇవ్వరు, మొత్తానికే కుదరదు. వై? బికాస్ ఇది ఒక సర్టిఫైడ్ కోర్సు కాబట్టి 100% క్యాండిడేట్ నాటా కానీ జేఈఈ మెయిన్స్ కానీ క్వాలిఫై కావాలి. మెయిన్గా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్ ఎవరైతే ఆర్కిటెక్చర్ చేయాలి అని అనుకుంటున్న స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే మేడం. మెయిన్గా ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఆల్రెడీ అందరు గందరగోళంలో ఉన్నారు. అంటే ఎంత కోర్స్ ఏది చూసుకున్నా కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్లో పర్ఫెక్ట్ ప్రిపరెన్స్ ఉన్నారా లేరా అనేది కూడా అంటే వాళ్ళు ఒక డైలమాలో ఉంటున్నారు మొత్తం. ఎక్స్పెషల్లీ వచ్చేసి మనకి ఈ కోర్సు ఏదైతే మా ఆర్కిటెక్చర్ ఉందో ఇదంతా నేను ఆన్లైన్లో చేస్తాను, ఆన్లైన్లో చూసి నేర్చుకుంటాను అనేది కొంచెం ఇబ్బందిగానే. బట్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సిఓ ఏం చేసినారంటే ఆ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇయర్ డ్రాయింగ్ అనేది తీసేసినారు ఎగ్జామ్లో. అంటే డ్రాయింగ్ మనం పక్క నుండి నేర్చుకుంటేనే సరిగా రాదు, ఇంకా ఆన్లైన్లో ఏమని నేర్చుకుంటాం, అది కొంచెం కష్టం. సో పిల్లలకి అది కూడా ఉండకుండా వాళ్ళు ఏం చేశారు అంటే డ్రాయింగ్ పార్టే తీసేసి ఓన్లీ యాప్ట్యూడ్ పార్ట్ చేసేసారు. ఆ యాప్ట్యూడ్ అనేది మనం ఎక్కడైనా కూర్చొని నేర్చుకోవచ్చు. సో ఎట్లా ఏంది అనేది కూడా ఒక్కొక్క టాపిక్స్ పర్ఫెక్ట్గా ఒక్కొక్క టాపిక్ ఏది మనము చేయగలిగితే ప్రాక్టీస్ అంటే మంచి మార్క్స్ వస్తాయి అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి ఒకటి. అండ్ ఇంకొకటి లాస్ట్ మంత్ కానీ బిఫోర్ లాస్ట్ మంత్ కానీ అయితే ఎవ్రీ ఇయర్ నాటా అనే ఎగ్జామ్లో 2 అటెంప్ట్స్ ఉండేది. బట్ ఇయర్ ఏం చేసినారంటే ఈ పాండమిక్ వల్ల 3 అటెంప్ట్స్ పెట్టినారు మేడం. సో 2 అటెంప్ట్స్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు జరగబోయే 3rd అటెంప్ట్ వచ్చేసి ఈ సెప్టెంబర్ 3 ఈ మంత్లోనే సెప్టెంబర్ 3కి ఎగ్జామ్ అనేది ఉంది. August 28 ఈజ్ ద రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్. ఈ సెప్టెంబర్ 3 అనేది మనకి ఎగ్జామ్ ఉంది, నాటా ఎగ్జాము. సో నాటా ఎగ్జామ్ ప్రిపేర్ కావాల్సిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఈ మంత్ 18న ఏ స్టూడెంట్కైనా ఒక డౌట్స్ ఉన్నా ఏదున్నా నా కాంటాక్ట్ చేయొచ్చు నాకు. మేము ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తున్నాం. సో అంటే ఆన్లైన్లోనే మనం 3rd అటెంప్ట్కి ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎలా చేసుకుంటే మార్క్స్ గెయిన్ చేస్తాము. ఎన్ని రోజులు యాక్చువల్లీ ఏమవుతుందంటే మేడం, డ్రాయింగ్ ఉండడం వల్ల, మ్యాథమెటిక్స్ ఉండడం వల్ల ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఆల్రెడీ వాడికి మ్యాథ్స్ ఇంతో కొంత మొత్తం వచ్చు, డ్రాయింగ్ కూడా మనం ఏది చేసినా కూడా కొన్ని మార్కులు గెయిన్ చేసుకునే కెపాసిటీ అనేది ఉండే. బట్ ఇప్పుడు మొత్తానికి మొత్తం యాప్ట్యూడ్ పెట్టడం వల్ల వాడికి మొత్తానికే తెలిసి వస్తలేదు. ఎందుకంటే నేను చాలా ఫోన్ కాల్స్ చాలామంది నాకు కాల్ చేసి, సార్ నాకు నాటాలో ఇన్నే మార్క్స్ వచ్చాయి, యాక్చువల్గా నాటా వచ్చేసి ఇయర్ 70 మార్క్స్ వస్తే క్వాలిఫై అనేది పెట్టారు. బట్ అక్కడ ఏమైంది అంటే చాలామంది కాల్ చేసి, సార్ నేను క్వాలిఫై కాలేదు, మరి ఏం చేద్దాము. సో ఇక్కడ ఏమైందంటే చాలామంది ఓల్డ్ బుక్స్ రిఫర్ చేయడము, ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ ప్యాటర్న్కి తగ్గట్టు వాళ్ళు పర్ఫెక్ట్గా ఒక గైడెన్స్ లేదు. సో నేనేమంటున్నా అంటే వితిన్ 4 to 5 డేస్లో టోటల్ కంప్లీట్ నాటా అనేది మన దగ్గరున్న మంచి ఆర్కిటెక్ట్స్తోని
మంచి మంచి దీనిపైన ఉన్న నాలెడ్జ్, సబ్జెక్ట్ పైన నాలెడ్జ్, అంటే స్పెషల్లీ ఈ కోర్స్ పైన నాలెడ్జ్ ఉన్న ఫ్యాకల్టీ ఎవరున్నా కూడా వాళ్ళతోని మనం ఈ 18th అన్నా 16th కన్నా ఒక ఆర్కిటెక్చర్ కెరీర్ గైడెన్సీ అనేది ఒకటి మనము వెబినార్ అనేది చేస్తున్నాము. ఏ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా జస్ట్ కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని నా ఉద్దేశం మేడం. ఇప్పుడు జరుగుతున్న అంటే లైక్ ఏమవుతుంది అంటే మేడం, చాలామంది స్టూడెంట్స్ ఇంటర్ అయిపోతుంది, లైక్ నేను ఆర్కిటెక్చర్ చేయాలి అనుకుంటున్నా, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా చాలామంది ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పేది ఒకటే మేడం, మీరు ఏ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినా మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంది అంటే వెదర్ ఆ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఆర్కిటెక్ట్స్తో రన్ అవుతుందా లేదా. ఓకే, ఎందుకు అంటున్నా మేడం, డిజైన్ అనేది నిఫ్ట్ ఉంది, ఎన్ఐడి ఉంది, అండ్ ఆర్కిటెక్చర్ ఉంది, చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎందుకంటే బయట జరుగుతుంది ఏమవుతుంది అంటే ఏదో ఒక బిజినెస్ క్యాండిడేట్ నాటా ఇన్స్టిట్యూట్లు పెడుతున్నారు, బీటెక్ చదివిన క్యాండిడేట్ నాటా ఇన్స్టిట్యూట్లు పెడుతున్నారు. ఇక లాస్ అయ్యేది ఎవరు? స్టూడెంట్. నీకు ఆర్కిటెక్చర్ పైన అవగాహననే లేనిది ఏదో నేను బిజినెస్ ప్రకారంగా బిజినెస్కి సంబంధించినట్టు అంటే బిజినెస్ లెవెల్లో నేను ఇన్స్టిట్యూట్ పెడతాను నడుపుతాను అంటే ఇది రాంగ్ కదా. దీనివల్ల ఏమవుతుందంటే ఇదే మేడం ఇప్పుడు రైట్ పర్సన్కి అర్థమైంది, రైట్ పర్సన్ దగ్గర రావాలి. ఎస్ మేడం, పాయింట్ ఎందుకు తీశానంటే ఇన్ని రోజులు నాట డ్రాయింగ్ ఎవరైనా చెప్పగలుగుతారు, డిజైన్కి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నా కూడా డ్రాయింగ్ చెప్పగలుగుతారు, డ్రాయింగ్ ఒక ఆర్టిస్ట్ కూడా డ్రాయింగ్ సబ్జెక్ట్ చెప్పగలుగుతారు. బట్ ఇప్పుడు ఏమవుతుంది, ఒకటేసారి ప్యాటర్న్ చేంజ్ అవ్వడం వల్ల యాప్ట్యూడ్ మొత్తం యాప్ట్యూడే 125 క్వశ్చన్స్ యాప్ట్యూడ్ పెట్టినాడు. యాప్ట్యూడ్లో ఆర్కిటెక్చర్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, అంటే మెటీరియల్, బిల్డింగ్ మెటీరియల్ కానీ, బిల్డింగ్స్ గురించి కానీ, ఆర్కిటెక్ట్స్ గురించి కానీ, ఇవన్నీ క్వశ్చన్స్ అంటే మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి, న్యూమరికల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్ ఇబ్బంది పడుతున్నారు. నువ్వు జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆర్కిటెక్ట్ కాదు, అదేలేండి రైట్ ఇన్స్టిట్యూట్ చూసుకుంటే అంటే వెదర్ ఆర్కిటెక్టా కాదా. సరే, కొంతమంది ఏమంటారు, నేను ఆర్కిటెక్ట్ కాకుండా నేను ఆర్కిటెక్ట్ ఫ్యాకల్టీని పెట్టి ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను కదా, అది ఎంతవరకు ప్యూర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. రైట్ అండి. జనరల్గా నార్మల్ కోర్సెస్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నార్మల్గా తీసుకునేటువంటి ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా వెళ్ళాలి అనుకునే వాళ్లకు, అలాగే ఆర్కిటెక్ట్ కావాలి అని పక్కాగా డిసైడ్ అయిపోయిన వాళ్లకు చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. ఎలా చేస్తే వాళ్ళ కెరియర్ బాగుంటుంది అనే విషయాలన్నీ కూడా పర్ఫెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.